హార్ట్‌లో ఉన్నాం మనం. అంతవరకైతే చెప్పగలుగుతాం. వెహికల్ అంటే నేనే గుర్తొస్తాను. అంతవరకైతే ఉన్నాము. అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఈ జన్మకి అది చాలు యాహ్! ఇంకేంది యాహ్! ఇంకా. నెక్స్ట్ సినిమా అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాల్ మనకే వస్తుంది. మైండ్‌లో మీరు కూడా అంతే బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. ఏ సినిమా వచ్చినా నాకే వస్తుందని. కాకపోతే నేనేం చేస్తానంటే అండి బ్లైండ్‌గా ఆహ్, డైరెక్టర్ గారు చెప్పినట్టు అలా కాకుండా కొన్ని ఇన్‌పుట్స్ తీసుకుంటాను. స్టోరీ ఏంటి? క్యారెక్టర్ ఏంటి? మూవీ ఎలా ఎళ్ళబోతుందని తీసుకొని దాని ప్రకారం నా ఇన్‌పుట్స్ ఇస్తాను. డైరెక్టర్ గారి ఇన్‌పుట్స్ తీసుకుంటాను. దాని తర్వాత ఏదన్నా తేడా అనిపిస్తే నేను అర్థమయ్యేలా చెప్తాను. అలా చాలామంది బోయపాటి గారు అర్థం చేసుకుంటారు. ఇంకా అర్థం చేసుకోలేని కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. బట్ నేను ఇంకా వదిలేస్తాను. వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాను. బట్ నేనేం చేస్తానంటే బ్లైండ్‌గా నేను తలూపను. బ్లైండ్‌గా తలూపకుండా ఏం చేస్తానంటే వాళ్ళు చెప్పింది వింటాను. తర్వాత స్టోరీ ఇన్‌పుట్స్ తీసుకుంటాను. క్యారెక్టర్ ఏంటి అన్నీ తీసుకున్న తర్వాతనే దాని తర్వాత నా ఇన్‌పుట్స్ ఇస్తాను. సరే ఇలా అయితే బావుంటుంది. ఇలా అయితే బావుంటుంది. సమ్ ఎగ్జాంపుల్ నా పేరు సూర్యాలో ఉంది వెహికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6 టైర్ వెహికల్ కావాలని అడిగారు. వాళ్ళు పాత జీప్ ఏదో తీసుకొని చేస్తాను అది ఇది అన్నారు. నేను చెప్పాను దట్ విల్ నాట్ వర్కౌట్ అండి. నేను మీకు కొత్త వెహికల్ చేసిస్తాను. తార్ చేసిస్తాను. ఎందుకంటే ట్రావెల్ మీకు అంతా కష్టమవుతదన్నాను. వాళ్ళు పాత డిజైన్ ఇంతకీ ఈ 3 టైర్స్ వెహికల్ ఏంటండి? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ 6 టైర్స్ ఓకే. బట్ ఈ వెహికల్ ఏ బ్రాండ్ అసలు అది? థార్ అండి అది. తారేనా ఓల్డ్ అది? థార్ అది. ఓ దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసి ఇంకో యాక్సెల్ 2 అంత టైర్స్ పొడుగు ఎలా అయింది తారుమారు అప్పుడు? అది యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా నాకు తెలీదు. అంటే ఎలా చేయాలో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ఒక్కటే నమ్ముతాను నేను. నా కాల్ వచ్చిందంటే ఐ బిలీవ్ నేను చేయగలుగుతానని నమ్ముతాను. ఆర్డర్ తీసుకున్నాను ఎలా ఆ వెహికల్ అంత ఐకానిక్ అయింది కదా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే 6 టైర్స్ వెహికల్ అని. అల్లు అర్జున్ గారి నుంచి ఎప్పుడన్నా కాల్ రావటం, అప్రిషియేషన్ రావటం. సో డైరెక్టర్‌తో ఉందా ఇంటరాక్షన్? అల్లు అర్జున్ గారు ఏమన్నా అప్రిషియేషన్? గీతా ఆర్ట్స్ మనమే చేస్తాం కాబట్టి అన్ని మూవీస్ గీతా ఆర్ట్స్ ప్లస్ జాయింట్ వెంచర్ ఉంది కదా వాళ్ళది ఎవరు వీళ్ళ తను ఉన్నాడు కదా ఎక్స్ ఎంపీ లగడపాటి శిరీష్ జాయింట్ వెంచర్ అది దాంట్లో చేసాం. సూపర్. మొత్తం మీదైతే బోయపాటి శ్రీను గారితో మీకున్న అనుబంధం చెప్పారు గానీ 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గదా! ఏదన్నా మంచి మెమోరీస్ ఏదన్నా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా నేను చేసింది ఎప్పుడు కూడా కరెక్షన్స్ చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనేవాళ్ళు. అది ఎందుకంటే తనంత ఈజీగా తనకు నచ్చదు ఏది గూడా. అంటే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు. బట్ నా విషయంలో మాత్రం జర్నీ మొత్తంలో బోయపాటి గారి ఏదన్నా మాట మీకు అలా హార్ట్‌లో ఉండిపోయింది ఏదన్నా ఉంటే విశేషం? నిన్న చెప్పారు కదా! అమర్ ఈవెంట్‌లో చెప్పారు గదా! అది 3 మాటల్లో చెప్పారు. అమర్ ఏది చేసినా అలానే చేస్తారు. ఏదైనా అది డబ్బొస్తుందా? పేరొస్తుందా? పేరు రాదా? లేకపోతే ఏమని ఆలోచించడు. తను ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా పెద్దగానే చేస్తారు. అదొకటి చాలు గదా! ఇది అదొక రూమ్‌లో గాకుండా పబ్లిక్‌లో చెప్పారు ఆ మాట. పబ్లిక్‌లో అనౌన్స్ చేయటం అది దట్ వాస్ ఎ గ్రేట్. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఆ విషయం అలా చెప్పటం నాకే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అలా మాట్లాడటం చాలా సంతోషం వేసింది. ఈ ఈవెంట్ మొత్తంలో నోట్ ఏంటంటే మీ పాప ఈవెంట్ చేయటం యాక్చువల్లీ. పాప గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? యూకేలో ఉంటుంది తను. అంటే ఈవెంట్ కోసమే వచ్చింది. మన ఈవెంట్ కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి నేచురల్‌గా ఉండాలమ్మా. ఏది కూడా ఆర్టిఫిషియల్‌గా, సినిమాటిక్‌గా ఉండకూడదు. అంటే మన ఇంట్లో మనం అందరం గ్యాదర్ అయినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం అలా చేయాలనే ఉద్దేశంతోనే అలా ట్రై చేశాము. అంటే యూ ట్రైడ్ విత్ యువర్ హార్ట్. యెస్. ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ కూడా ఏది రెగ్యులర్ స్టైల్‌లో సినిమా స్టైల్‌లో కాకుండా చేద్దాం అనుకున్నాం. సంవాట్ వి సక్సీడ్ అంటే బాగుంది. అంటే వావ్ అనకపోయినా బాలేదనిపియలేదు. బట్ వెంట్ వెల్. సో మొత్తం మీద ఈవెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కార్ తార్ రాక్స్ లాంచ్ అయిపోయింది. మీ కార్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతా ఉంది. ఎలా అనిపిస్తుంది? అది ఇంకో షేడ్ బాలయ్య గారిది చూపెట్టాలనుకున్నాం. వెహికల్ ఎలా ఉండబోతుందనేది. లైవ్‌గా వెహికల్ చూపిచ్చాము. దాని ప్రెజెంటేషన్ చేశాము. దాంతో పాటు టీజర్ బోయపాటి గారు ప్రెజెంట్ చేశారు. ఆ సినిమాటిక్‌గా చాలా బాగుంది టీజర్. ఇంక ఇప్పటి నుంచి ఆల్రెడీ క్యాంపెయిన్‌కెళ్ళిపోయింది. అనంతపూర్ జగన్ గారు అది క్యాంపెయిన్ తీసుకొని బాలయ్య గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ క్యాంపెయిన్‌కెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాళహస్తి అన్నీ ఈజ్ ఆల్రెడీ అన్ని పుణ్యక్షేత్రాలు మూవీ ప్రచారానికి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి వెళ్ళే దారిలల్లా ప్రతి విలేజ్ ఎక్కడైతే కనెక్టింగ్ ప్రతి దగ్గర కనెక్ట్ అవుతూ ఫ్యాన్స్ని ఆ వెహికల్ చూపిస్తూ బాలయ్య గారు వాడిన వెహికల్ ప్లస్ సినిమాలో ఉండబోతుందని చూపిస్తూ అలా ఫ్యాన్స్ ఫొటోస్ దిగుతూ అలా 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 బాలయ్య గారి చేయి పెట్టిన దాని మీద అందరికీ చూపెట్టాలనేది తన ఉద్దేశము. అలా అలా ఇప్పుడు ప్రతి టెంపుల్కి పూజ చేస్తూ వెళ్ళేట ద్వారిలా పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ డిసెంబర్ 11th వరకు వాళ్ళ ప్లాన్ ఉందండి.
డిసెంబర్ 11కి విజయవాడలో ఫంక్షన్ చేయాలి, సక్సెస్ మీటు. దాంట్లో బాలయ్య గారు రావాలనేది వాళ్ళ ప్లాను. ఓ మొత్తం మీద అది కూడా ఉందా ఇంకా? అదొక ఆలోచన ఉంది. స్టార్టెడ్ అది జర్నీ అయితే స్టార్ట్ అయింది. చెన్నై ఇంకా ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ ఇంకా 11th వరకు అది ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. మొత్తానికి తార్ రాక్స్ చూపియాలి, ఇంత గ్రాండ్ ఈవెంట్ చేయాలి అనేది ఐడియా ఎవరిదండి? ఎలా స్టార్ట్ అయింది? అది ఓజీ నుంచి స్టార్ట్ అయిందండి. ఓజీ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ ఒక ఆలోచన వచ్చింది, బట్ అది అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి ఓజీలో పవన్ కళ్యాణ్ గారు వాడింది కూడా మీరేనా? ప్రకాష్ రాజ్ గారిది వాడిన వెహికల్ అవన్నీ ఆహా. తను అప్పుడు చేయలేకపోయినాం. కొంచెం ఇట్లా మూవీకి మన మనసు సైడ్ నుంచి ఏదైనా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేసామంటే మన స్టోర్లోనే ఒక మోడల్ తీసుకొని మంచి మేమే దాని మీద చేసాము. చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఓజీకి బెస్ట్ మనదే అయింది, టాప్ వ్యూస్ వచ్చిన వీడియో అదే అయింది. అప్పుడు ఆలోచన వచ్చిందనమాట, ఈ మూవీకి మనం చేయటం ఒక ఎత్తు, చేసిందని ప్రమోట్ చేయటం ఇంకొక ఎత్తు. మూవీకి కూడా ప్లస్ అవుతుంది, ప్లస్ మనం ఇంత కష్టపడ్డామా ఇంత చేసామా అనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఎట్ లాస్ట్ ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుంది, మూవీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని చాలా బోయపాటి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే తను ఓకే అమ్మ, గుడ్, నీ మీద నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నీ పరిధిలో నీ లిమిట్స్లో నువ్వు ది మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తావు దాని అని చెప్పారు. ఎందుకంటే దీంట్లో ఇదేమి ఉండదు కాబట్టి. అఖండ 2 ట్రైలర్ చూసారా అండి? హైందవ సనాతన ధర్మం మీద సడన్గా అంతా ప్రయాగ్రాజ్ యొక్క షూట్ అంతా కూడా రియల్ టైం షూట్ చేయటం అంతా ఈ గ్యాప్లో చూసారా? అఖండ 2 ట్రైలర్ చూసారా? చూసామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అట్లాంటి మూవీస్ చాలా రావాలండి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చాలా రావాలి. ఇంకెందుకంటే పురాణం చాలా ఉంది, పురాణాలు పెద్దవాళ్ళు చాలా ఉంది చూడాల్సింది. పాస్ట్ ఏదైతే ఉందో చాలా ఉంది. హైందవ ధర్మం ఏదైతే ట్రెడిషన్ ఏదైతే ఉందో పాస్ట్ చాలా ఉంది. అవన్నీ బోయపాటి గారు తన సినిమాటిక్గా బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకొని చూపెడుతున్నారు. సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే చాలా అండి హిస్టరీ అనేది కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ అండి ఇది. ఎందుకంటే ఇండియా అంటే ఇది కదా, హిందుత్వం నమ్మే దేశం కాబట్టి చాలా చాలా ఉంది. పర్సనల్గా అమర్ గారు దేవుడు ఉన్నాడని నమ్ముతారా? దేవుడు ఉన్నాడు అని అంటే పర్సనల్గా వాట్ యు బిలీవ్ ఇన్? లాజిక్ ఏంటంటే నమ్మాల్సి వస్తుందండి. కొన్ని ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మి మనం ఏదైతే ఇది చేస్తే దేవుడు కనపడపోయినా కానీ ఆ రిజల్ట్స్ ఉంటాయండి. అంటే మంచిగా ఆలోచిస్తారు, నడవడి కానీ. ఇప్పుడు ఇది ఉందండి, ఏమంటారు, సిద్ధాంతం వాట్ ఎవర్, ఇదేదో వాస్తు అంటారు చూసారా. వాస్తు అనేది ఏంటంటే అండి, మనం రైట్ హ్యాండ్తో పనిచేస్తాం చూసారా, మన బాడీ మూమెంట్స్ ప్రకారం వాస్తు డిజైన్ అవుతుంది కదా, మీకు తెలిసిందే. మనకి ఆ ప్రకారంగా మూవ్ అయితే మన బాడీలో ఉన్న ఆర్గన్స్, మైండ్ అన్నీ సక్రంగా ఉంటాయని చెప్పి వాస్తు డిజైన్ అయింది. కానీ వాస్తు అనేది ఇది కాదండి, అంటే మూర్ఖత్వం అట్లాంటివి కాదు. మనం ఒక ధర్మాన్ని నమ్ముతాం కాబట్టి ఆ ధర్మం ప్రకారం వాస్తు డిజైన్ అయింది. సూపర్. అంతేగాని లెఫ్ట్ హ్యాండ్తో తినటము అట్లాంటివి ఉండవు. కాబట్టి ఆ బాడీ ఎలా మనం రోజు మూవ్ అవుతుందో దాని ప్రకారం మూవ్ అవుతుంటే దాని ప్రకారం మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ కానీ, బ్లడ్ కానీ, వాటర్ అన్ని దాని మీద మన బాడీ ఎట్లయితే వర్క్ చేస్తుందో అంతే రిప్రజెంటేటివ్గా వాస్తు అనేది. పెద్దవాళ్ళు అది సైంటిఫిక్, అప్పుడు సైన్స్ లేకపోయినా పెద్దవాళ్ళు అది వాళ్ళు ఆచరించిన వాళ్ళ డే టు డే లైఫ్ అవన్నీ అది వాస్తు రూపంలో రాశారు. అది ఇప్పుడు మనం పాటిస్తున్నాం. అంతేగాని ఎందుకంటే సూర్యుడు అనేవాడు తూర్పు నుంచి వస్తాడు కదా, అంతే. కాబట్టి దే బిలీవ్ ఈస్ట్ డైరెక్షన్, అస్తమించేది ఇటు. కాబట్టి అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే అండి, నేచర్ని కనెక్ట్ చేసి, పంచభూతాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసి మన బాడీ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని ఈ కనెక్ట్ చేసి బిల్డ్ చేసిందే వాస్తవం. నథింగ్ ఈజ్ ఏంటంటే కనిపెట్టింది అంటే ఏదో, దిస్ ఈజ్ నాట్ మేడ్ అండి, ఏదో సృష్టించింది కాదు, ఇది కాదు. నేచర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ పంచభూతాలు దృష్టిలో పెట్టుకొని అది ఒకే డైరెక్షన్లో విండ్ ఉంటుంది. ఎయిర్ కానీ, వాటర్ కానీ, సన్ కానీ, మూన్ కానీ, వాట్ ఎవర్, ఆకాశం, భూమి అన్నీ వాట్ ఎవర్, దాన్ని దృష్టిలో పెట్టుకొని బాడీ ఎలా మంది డే టు డే ఇది అవుతుందో, గ్రో అవటం కానీ, సస్టైన్ అవటం కానీ, వాట్ ఎవర్, ఇదన్నీ దాన్ని బేస్ చేసుకునే కదా వాస్తు డిజైన్ చేసింది. కాబట్టి కొన్ని మనం నమ్మాల్సి వస్తుంది. దైవత్వం కూడా అంతే అండి, కొన్ని నమ్మాల్సి వస్తుంది. నమ్మలేకపోతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తే ప్రశాంతత ఎందుకు వస్తుంది, టెంపుల్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, నువ్వు గంట సేపు కూర్చోండి, 3 గంటలు కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, బయటకు వచ్చినాక ఏది గుర్తుండదు. అంతే. ఎందుకుండదు? సింపుల్ లాజిక్. ఎందుకుంటుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్. ఎందుకంటే
ఇప్పుడు వెళ్ళటమే అంత పైకి, అక్కడ శిల ఏర్పడతాం కొన్ని వేల సంవత్సరాల కింద. ఒకప్పుడు కన్నా ఇప్పుడే సనాతన హైందవ ధర్మం గురించి ఎక్కువగా సినిమాలు మాట్లాడడం కానీ, యంగ్స్టర్స్ మాట్లాడడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎలా అనిపిస్తుంది సనాతన ధర్మం యొక్క వైభవంని సినిమాల్లో కూడా చాటి చూపిస్తుంటే? ఇప్పుడే చేయాలండి. ఎందుకంటే ఒకప్పుడు సిస్టమ్స్ వేరు. అప్పుడు అంతా వ్యవసాయ ఆధారిత మన ఇండియా అంతా అలా ఉండేది. అప్పుడు సిస్టమ్స్ వేరు. సిద్ధాంతాలు కానీ, పరిస్థితులు కానీ, అప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బాండింగ్స్ కానీ, స్ట్రక్చర్ అంతా ఒక నీట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ మోడర్న్ ప్రపంచంలో సిస్టమ్ అనేది డైల్యూట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు కూడా. కాబట్టి సిస్టమ్ చూపెట్టాలి. చూపెట్టాలని అంటే అది ఎలా చూపెట్టాలి? స్టోరీ రూపంలో, సినిమాటిక్ రూపంలో, లేకపోతే బుక్ రూపంలో, లేకపోతే ఏదో రకంగా చూపెట్టాలి. కొంతమంది బుక్ రూపంలో చూపిస్తున్నారు. లైక్ మహాభారతం కానీ, వాట్ ఎవర్, ఇది భగవద్గీత కానీ, వాట్ ఎవర్. బాగా కనెక్ట్ చేశారు మీరు. యా, కొంతమంది ఏమో సినిమాటిక్ చూపిస్తారు. సినిమాటిక్ చూపిస్తే అట్లీస్ట్ ఇలా ఉందా కానీ సనాతన ధర్మం అంతకంత వైభవాన్ని సందర్శించుకుంటుంది. రీసెంట్గా రామ మందిరం నిర్మాణం కావచ్చు, మొన్న ప్రతిష్ట కావచ్చు, ఇప్పుడు ఇలా సినిమాలలో సనాతన ధర్మం గురించి వినిపించటం కావచ్చు, ఇట్లా ఈ ప్రాబల్యం ఎక్కువగా సంచరించుకుంటున్నప్పుడు బీయింగ్ ఏ యంగ్స్టర్ ఇలాంటి సనాతనాన్ని చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఇది సంతోషం అండి. ఎందుకంటే ఇదేమి ఇలా కొత్తగా ఇలా క్రియేట్ చేసింది కాదు. ఆల్రెడీ ఉన్నదాన్ని డైరెక్టర్ బోయపాటి గారు లాంటి వాళ్ళు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే అవసరం అనుకుంటున్నారో, అంటే బాలయ్య గారికి ఒక క్యారెక్టర్, ఒక షేడ్ని తీసుకొని ఆ షేడ్కి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అవసరం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఘాటుగా స్పందించడం ఇవంతా అంతే. బీజేపీ అంతా దాని మీదనే ఉంది. అంటే లాజిక్ ఏంటంటే బిహైండ్, ఎందుకంటే దే బిలీవ్ ఇన్ దట్ వే, దే ప్రమోట్ ఇన్ దట్ వే. కాబట్టి అది చేయటం చాలా సంతోషం ఉంది. ఇంకా ఇలాంటి మూవీస్ కానీ, ఇలాంటి ఎన్నో ఎన్నో రావాలండి. ఎందుకంటే డెఫినెట్గా దేవుడి మీద తీసిన సినిమాలు కానీ, సనాతన ధర్మం మీద తీసిన సినిమాలు కానీ ఎక్కడ కూడా ఫ్లాప్ అయిన చరిత్రలు లేవు. దానివల్ల ఏంటంటే పుణ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. ఏదేదో సినిమా తీసి ఏదేదో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఇలా ఒక సిద్ధాంతం, ఒక ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని దేవత మీద ఏదైనా చాలా ఉండండి, ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, వారి లైఫ్‌లో స్పిరిచువాలిటీ ఉండటం ఎంత ఇంపార్టెంట్ అంటే ఏమంటారు మీరు? ఉండాలండి. ఉన్నప్పుడే ఆ బిజినెస్ కంట్రోల్ కానీ, ఆ బిజినెస్ వెళ్ళే విధానం కానీ, మన ఆలోచనలు కానీ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ నమ్మటం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మరీ చాదస్తం కూడా కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి లేకపోతే కూడా కరెక్ట్ కాదు. బట్ బ్యాలెన్స్ చేస్తూ పద్ధతిలో ఉండాలి. బిజినెస్ని, ఫ్యామిలీని, దీన్ని బ్యాలెన్స్ చేస్తూ టైం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలు వెళ్తూ డైలీ కొంచెం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంటారా పుణ్యక్షేత్రాలకు మీరు? ఇప్పుడు ఈ మధ్య తిరుపతి వెళ్ళటం బాగా అలవాటు అవుతుంది మా పాపతోనే. ఆల్మోస్ట్ 1.5 ఇయర్లోనే ఒక 4-5 టైమ్స్ వెళ్ళాము. దట్ వాజ్ ఎ బెస్ట్. విశేషం పుణ్యక్షేత్రాలను విజిట్ చేయటం? అట్లేం లేదండి. అంటే మా పాపకి ఇంట్రెస్ట్, ఇంకా అలా ఒకసారి నడిచెక్కాము. అట్లా అట్లా ఇంకా అది బాగుంది. అంటే ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి అయితే ఐ ఫీల్ దట్ థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ పాజిటివ్. పాప వెంకటేశ్వర స్వామి నామాలను రాసి ఆ బొమ్మ తయారు చేయటం అనేది నాకైతే చాలా గూస్ బూమే అనిపించింది ఆ టైంలో చూసిన తర్వాత. ఫారెన్లో చదువుకుంటూ ఇక్కడున్న కల్చర్ని మర్చిపోకుండా చక్కటి తెలుగు మాట్లాడుతుంది. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి పాపకున్న ఇంట్రెస్ట్? తను బేసికల్గా ఆర్ట్ చేస్తుందండి. అంటే స్కూల్ డేస్ నుంచి కూడా ఆర్ట్ చేస్తుంది. అంటే నాట్ ఏ ప్రొఫెషన్ కాదు, బట్ తన ప్యాషన్ లాగా చేస్తుంది. చేస్తూ ఒకరోజు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత, టీటీడీకి వెళ్ళొచ్చిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎందుకు చేయకూడదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. బట్ రెగ్యులర్ స్టైల్లో కాకుండా తన స్టైల్లో చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సో అవుట్లైన్ తీసుకొని మధ్యలో పైనుంచి సుప్రభాతం స్టార్ట్ చేసింది.